భారత నౌకాదళ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే దిశగా కీలక ముందడుగు పడింది. ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఇరు దేశాల మెగా ఒప్పందం కుదిరింది. సుమారు 63,000 కోట్ల రూపాయల విలువైన ఈ ఒప్పందంపై భారత రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, ఫ్రాన్స్ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో నేవీ వైస్ చీఫ్ అడ్మిరల్ కె స్వామినాథన్ కూడా పాల్గొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం భారత నౌకాదళానికి 22 సింగిల్ సీట్ రఫేల్ ఎం జెట్స్, 4 ట్విన్ సీట్ శిక్షణ విమానాలు అందనున్నాయి. ఈ యుద్ధ విమానాలు విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పై నుంచి తమ కార్యకలాపాలను నిర్వహిస్తాయి. కొద్ది రోజుల క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. రైట్, ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ టీవీ రావు ఫోన్లో అందిస్తారు. రావు. నవ్య, భారత్ ఫ్రాన్స్ల మధ్య సుదీర్ఘమైనటువంటి ఒప్పందాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా చూస్తే ఏకంగా భారత్ ఫ్రాన్స్ల మధ్య జరిగినటువంటి భారీ ఒప్పందం, ఈ బిగ్ డీల్ విషయానికి వస్తే రఫేల్ యుద్ధ విమానాలు. ఈ రఫేల్ యుద్ధ విమానాలు గతంలో చూస్తే రఫేల్ యుద్ధ విమానాలు కేవలం నేవల్ కాకుండా ఎయిర్ ఫోర్స్ టు ఎయిర్ ఫోర్స్ అంటే గగనతలంలో వెళ్ళేటటువంటి ఆయుధాలను ఢీకొనే విధంగా వాటిని నాశనం చేసే విధంగా ఉండేటటువంటి రఫేల్ యుద్ధ విమానాలు గతంలో చూసాం. అయితే ఇప్పుడు తాజా బిగ్ డీల్ 63,000 కోట్ల రూపాయలతో జరిగినటువంటి ఈ డీల్ను చూస్తే ఈ డీల్లో ఏకంగా ఐఎన్ఎస్ విక్రాంత్ అనేటటువంటి మెరైన్ షిప్ నుంచి అంటే నేవల్ బేస్ మీద నుంచి ఆకాశంలో గగనతలంలో ఉండేటటువంటి లక్ష్యాలను లక్ష్యంగా చేసుకొని వాటిని ఢీకొట్టేటటువంటి ప్రక్రియ. మరి ఇందుకు సంబంధించి చాలా చారిత్రాత్మకమైనటువంటి ఈ డీల్ కొనసాగింది. మరి ఈ డీల్ గత కొంతకాలంగా చర్చల్లో నలుగుతూ ఉంది. అయితే ఇటీవల అంటే గత వారం రోజుల క్రితం చూస్తే దీనికి సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఒక నిర్ణయానికి వచ్చేసింది. దీనికి అంగీకారం కూడా తెలిపిన నేపథ్యంలో ఖచ్చితంగా గతంలో ఏదైతే భారతదేశానికి అందించినటువంటి చాలా క్షిపణి వ్యవస్థ అయితేనేమి, జెట్లు అయితేనేమి ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గానే కొంతమేర ఏదైతే 90% సక్సెస్ రేట్తో ఇవన్నీ కూడా ఉన్నాయి. గతంలో కూడా కొన్ని దేశాల నుంచి మన దేశానికి వచ్చినటువంటి కొన్ని ఆయుధాలు అయితే కనుక నిర్వీర్యమయ్యాయి, కొన్ని అయితే నిర్వీర్యమయ్యాయి. అంటే దాదాపుగా సగటున సక్సెస్ రేటు అనేది ఉండాలి అంటే కనీసం 80% అబోవ్ సక్సెస్ రేట్ ఉండాలి. అయితే ఈ ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఆయుధాలు దాదాపుగా 90 అబోవ్ సక్సెస్ రేటు ఉంది. మరి ఈ సక్సెస్ రేట్ను అనుసరించి మళ్ళీ కూడా ఫ్రాన్స్తోనే ఈ ఒప్పందం చేసుకుంది. ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకుంటే ఇది ఒక ద్వైపాక్షిక సంబంధాలు అంటే ఇరు దేశాలు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి యూరోప్ దేశాలు అయితేనేమి ఈ దేశాల మధ్య సత్సంబంధం కుదరడానికి ఫ్రాన్స్ కూడా ఒక బలమైన దేశం. ఆ దేశం కింద ఆ గొడుగు కింద ఉన్నటువంటి దేశాలు కూడా భారత్కు దాసోహం అంటూ ఉంటాయి. ఇక్కడ స్నేహ సౌభ్రాతృత్వంతో మెలుగుతూ ఉండేటటువంటి ప్రక్రియ కాబట్టి భారత్ కూడా కొన్ని దేశాలను ఆయుధాలను కొనేందుకు కొన్ని దేశాలను లక్ష్యంగా ఎంచుకుంటుంది. ఫ్రాన్స్ అని, రష్యా ఇలా చిన్న దేశాలైనా కూడా వారి వద్ద నుంచి ఆయుధాలు కొనుగోలు చేయటం అంటే ఆ దేశానికి మనం ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూనే మరోవైపు మన దేశానికి రక్షణ సంపత్తిని పెంచుకునేటటువంటి కార్యక్రమాలు మనం పునరుత్తేజం చేసుకునే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతూ ఉంటాయి. అయితే రష్యా కూడా ఆయుధ సంపత్తిని విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటుంది. భారత్ కూడా అదే కోవలో ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకునేటటువంటి ఆయుధాల్లో ఇప్పుడు తాజాగా రఫేల్ యుద్ధ విమానాలు ఇవన్నీ కూడా మెరైన్ రఫేల్ యుద్ధ విమానాలు. గతంలో ఏదైతే ఆర్ముడ్ యుద్ధ విమానాలను మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు రఫేల్ నేవల్ యుద్ధ విమానాలు ఇవన్నీ ఐఎన్ఎస్ విక్రాంత్ మీద నుండి మాత్రమే ఏకంగా దాడులు నిర్వహిస్తాయి. అయితే తాజాగా పహల్గామ్ తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ డీల్ అనేటటువంటిది బయటకు వచ్చిన సందర్భంలో ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ డీల్కి సంబంధించినటువంటి అంశాలను మనం పునఃపరిశీలిస్తే ఇది గత వారంలో డీల్ ఓకే అయింది. మరి డీల్కి సంబంధించి 63,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలన్నీ కూడా భారత్కు రావాల్సి ఉంది. ఈ భారత్కు వచ్చేటటువంటి క్రమంలో ఇవన్నీ కూడా దాదాపుగా 10 నెలల నుంచి 12 నెలల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. అతి తక్కువ కాలంలో మనకు భారతదేశంలో ఆ యొక్క యుద్ధ విమానాలు ల్యాండ్ అవ్వాలంటే సుదీర్ఘంగా చూస్తే 6 నుంచి 8 నెలల సమయం మినిమం పడుతుంది. ఆ 8 నెలల నుంచి 12 నెలల లోపు మొత్తం కూడా ఈ డీల్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు మొత్తం
కూడా భారత్లో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. యుద్ధ విమానాలతో పాటుగా సిమ్యులేషన్ సిస్టమ్స్, అలాగే డ్రైవింగ్ సిస్టమ్స్, ట్రైనింగ్, వీటన్నిటికి సంబంధించి కొన్ని యుద్ధ పరికరాలు, బాంబింగ్స్, గ్రానేడ్స్ ఇవన్నీ కూడా వీటితో పాటుగా సమకూర్చుకునేటువంటి వెసులుబాటు ఉంది. కాబట్టి ఈ యుద్ధ విమానాలు మాత్రమే 63,000 కోట్ల రూపాయలు కాదు, మరి వీటితో పాటుగా సైమల్టేనియస్గా కొన్ని పరికరాలన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కొన్ని శిక్షణ పర్యవసానాలను కూడా వెంటబెట్టుకుని వచ్చేటటువంటి ప్రక్రియ ఈ డీల్లో దాగి ఉందని మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది నవ్య. మరి మొత్తం మీద చూస్తే భారత్ ఏదైతే రక్షణ రంగ వ్యవస్థ మొత్తము కూడా మరింత బలోపేతమయ్యే దిశగా ఈ యొక్క రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలు సుదీర్ఘంగా మనకు సేవలు అందించబోతున్నాయని మనం చెప్పుకోవాలి. అయితే పహల్గామ్ నేపథ్యంలో ఈ యొక్క బంధం అనేటటువంటిది ప్రస్తుతానికి ఈ ఆయుధాలు మనకు ఉపయోగపడకపోయినా ఇరు దేశాల మధ్య బంధం అనేది మరింతగా బలపడితే ప్రత్యర్థి దేశాలకు వణుకు పుట్టడం ఖాయంగా మనం చెప్పుకోవాలి నవ్య. రైట్ టీవీ రావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.